అందరికీ నమస్కారం అండి. 7 వారాల నగల గురించి అందరికీ తెలిసిందే. కానీ 7 శనివారాల దర్శనాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భక్త కోటి సంరక్షకుడు, గరుడ వాహనుడు, కోనసీమ తిరుమలేశుడు అయిన వాడపల్లి వెంకన్న స్వామివారి క్షేత్రాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తిరుపతి, ద్వారకా, తిరుమల తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రము వాడపల్లి. 7 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని 11 ప్రదక్షిణాలు చేసిన భక్తుల కోరికలు స్వామి నెరవేరుస్తారని భక్తులు నమ్ముతారు. ఈ కారణం చేత శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎర్రచందన కొయ్య స్వయంభూ వెలిసిన విగ్రహము. ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. పెళ్లిగాని వారు గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే గౌతమి గోదావరిలో కొట్టుకు వస్తున్న ఒక వృక్షము నౌకాపుర వాసులను విశేషంగా ఆకర్షించింది. కానీ దాన్ని ఎవరూ ఒడ్డుకు చేర్చలేకపోయారు. కలి ప్రభావంతో మీరు గుర్తించలేకపోతున్నారు. నదీ గర్భంలో కృష్ణగరుడ వాలిన చోట చందనపేటికలో ఉన్నాను, నన్ను వెలికిదీసి ప్రతిష్ఠించుకోండి అని స్వామి ఒకరికి కలలో కనపడి చెప్పాడు. ఆ ప్రకారము లభ్యమైన చందనపేటికను ఒడ్డుకు చేర్చి నిపుణుడైన శిల్పితో తెరిపించారు. దానిలో శంకుచక్ర గదాయుధాలతో, కంఠములో వనమాలతో, నుదుట ఊర్ధపుండ్రాలతో, పద్మాల వంటి కన్నులతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనపడింది. అంతలో దేవర్షి నారదుడు అక్కడకు చేరుకొని స్వామిని స్వయంగా ప్రతిష్ఠించాడట. మరొక కథనం ప్రకారము స్వామివారు అశ్వారూఢులై తిరుపతి నుంచి బయలుదేరి మార్గమధ్యలో ద్వారకా తిరుమల యందు ఒక అంశను, ఆత్రేయపురం మండలం వాడపల్లిలో మరొక అంశను, నక్కపల్లి వద్ద ఉపమాకలోని గరుడాద్రిపై మరొక అంశను స్థాపించినట్లు పురాణాల వలన తెలుస్తుంది. నిలువెత్తు దివ్యమంగళ స్వరూపము వాడపల్లి వెంకటేశ్వరునిది. ఆనందధాముడే లక్ష్మీ స్వరూపుడే దర్శనమిస్తాడు. 3 మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయంలో కనువిందు చేస్తాడు. ముందు భాగంలో 16 స్తంభాలతో కూడిన యజ్ఞశాల కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు ద్వాదశ గోపాల ప్రతిష్టలలో ఒకటిగా చెప్పుకునే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దర్శనం చేసుకోవాలి. ఉత్తరం వైపున అలివేలుమంగ, అభిముఖంగా గర్త్మంతుని ఆలయము కనిపిస్తాయి. స్వామిని 7 శనివారాలు దర్శిస్తే 7 జన్మల పుణ్యఫలము, 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణము, తీర్థము జరుగుతాయి. వేలాది మంది భక్తజనం తరలి వస్తారు. సంతానం లేనివారు వాడపల్లి వెంకన్నను దర్శించుకుంటే సంతానవంతులవుతారని నమ్మిక. పటిక బెల్లము, హారతి, చిల్లరలతో సంతానం కలిగిన తరువాత స్వామికి తులాభారం సమర్పించుకుంటారు. వాడపల్లి క్షేత్రము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఉంది. వాడపల్లి రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనూ, రావులపాలెం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.